ఇది ఐబొమ్మ రవిని అరెస్ట్ చేశారు కదా సార్, దీనిపైన రకరకాల కామెంట్లు వస్తున్నాయి. ఇవి చాలామంది మేము ఫ్రీగా సినిమాలు చూసే అతను అరెస్ట్ చేసి అంటున్నారు, కొంతమంది ఏమో మంచిది అంటున్నారు. సో మీ ఒపీనియన్ ఏంటి? అంటే యాజ్ పర్ లా చట్టం ప్రకారము పోలీస్ డిపార్ట్మెంట్లో అది చట్టవిరుద్ధము, అరెస్ట్ చేయవచ్చు. ఓకే, అందులో తప్పేం లేదు. బట్ మెజారిటీ ఇస్ ద లా. న్యాయశాస్త్రం 4 గోళ్ల మధ్యలో చెప్పేది వేరు. మెజారిటీ ప్రజలు, మిడిల్ క్లాస్ వాళ్ళు, పిల్లలు, అద్దె కిరాయి, ఇవి ఈ ఖర్చులు పోగా పబ్లిక్ ఏమీ లేదు. ఇక సినిమా ఇంట్లో కూర్చొని సినిమా చూస్తారు. సో ఇక్కడ సినిమా ప్రొడ్యూసర్లకు రూపాయి నష్టం ఉండదు. ఎందుకంటే సినిమాను ఫస్ట్ 2 డేస్లో 1 డే చూసే వాళ్ళు ఉన్నారు, వాళ్ళకి ప్రొడ్యూసర్లకు డబ్బులు వెళ్ళిపోతాయి. ఇప్పుడు ప్రొడ్యూసర్లు ఏదో మేము బాగా లాస్ అవుతున్నామని కంప్లైంట్ చేశారు కదా. సినిమాను ఫ్రీగా చూపెట్టినా కానీ చూసేవాళ్ళు ఉంటారు. ఇండియాలో ఉన్న 150 కోట్ల మందిలో, ఎందుకంటే మనకు తెలిసి 150 ఎందుకంటే మనకు తెలిసి అన్ని భాషలు నడుస్తుంది కదా. అవసరం అంటే ఇండియా దాటిపోయింది. మొత్తం ఈ 100 కోట్లలో సినిమా చూసే వాళ్ళు ఉన్నారు. నువ్వు ఫ్రీగా పర్యటన సినిమా చూపెట్టినా, ఐబొమ్మ తీసుకెళ్ళి చూపెట్టినా ఫ్రీగా చూసే వాళ్ళు ఉండరు. ఎందుకంటే సినిమా పిచ్చి వాళ్ళు, సినిమా అంటే అభిమానం ఉన్న వాళ్ళు సినిమా హాల్కి వెళ్ళి చూస్తారు. ఆ క్వాలిటీ కావాలి, ఆ ఫీల్ కావాలని చూస్తారు. అలాంటి ప్రజలు చాలా ఎక్కువ మంది ఉన్నారు. సో వాళ్ళ వల్ల డబ్బులు వస్తాయి. సో ప్రొడ్యూసర్లు నష్టపోరు. ఓకే, ఎగ్జిబిటర్ ఫిలిం ఇండస్ట్రీ ఎవరు నష్టపోరు. ఎవరైతే ఆ పైలట్ చూస్తున్నారో వాళ్ళంతా ఇంటికాడ కూర్చొని టైం సేవ్ కోసం ఆఫీస్లో కూర్చున్నాను. ఇప్పుడు నేను ఆఫీస్ పని చేసుకుంటా, టైం ఉన్నప్పుడు నేను చూస్తాను. ఓకే, తర్వాత నాకు డబ్బులు అనుకోని ఫ్యామిలీకి వెళ్ళి చూస్తా, సినిమా బాగుందని ఫ్యామిలీకి వెళ్ళి చూస్తా. సో ఈ ఐబొమ్మ వల్ల అయితే ఎవరికి నష్టం ఏం లేదు. మిడిల్ క్లాస్ వాళ్ళకి, బీద వాళ్ళకి, కింద మిడిల్ క్లాస్ అందరికీ న్యాయం చేస్తున్నారు. అతను అరెస్ట్ చేయడం మాత్రము ఏది మిగతా వాళ్ళతో పోలిస్తే, బీద వాళ్ళ తరపున నుండి ఆలోచిస్తే అది సమంజసము కాదు. అరెస్ట్ చేయడం సమస్య కాదు. ఎందుకంటే మీకు సినిమాలో ఒకప్పుడు వెళ్తే నేల టికెట్ ₹1.5 ఉండదు, కుర్చీ టికెట్ బాల్కంటే ₹2 ఉండదు. ఇప్పుడు మన షాపింగ్ కాంప్లెక్స్కి వెళ్ళిన సినిమా హాల్లో మినిమం టికెట్ ఉందా? లేదు కదా. మినిమం ₹150 కదా. సో ఇది మీరు అక్కడ తగ్గించాల్సిన పోయి ఇతన్ని అరెస్ట్ చేయడం అంటే అది చేసేది చట్టవిరుద్ధమే కావచ్చు, బట్ ఇతను అరెస్ట్ చేయకూడదు. అప్పుడు డబ్బు అంటే వ్యాపారం ముసుగులో దోసుకున్న ప్రొడ్యూసర్ లోపల వేయాలి ఫస్ట్. ఎవరికి ముసు చేసుకొని వ్యాపారం చూసుకొని కోట్లు దండుకుంటున్నారు. ఒక ₹2 కోట్ల కారు ఎక్కడి వస్తుంది చెప్పండి? ఇండియాలో ఉన్న మిడిల్ క్లాస్ వాళ్ళందరూ మేము కష్టపడి బతుకుతే అద్దెలు రెంటలు కట్టలేకపోతున్నాము. మీకు 2 కోట్ల కారు ఎందుకు? ఒక సినిమా హీరోకి ప్రొడ్యూస్ చేస్తే 100 కోట్ల రెమ్యూనరేషన్ మీకు ఎందుకు? ఇవి అడగలేకనా? అంటే మీరు చట్టంలో లుసుకులు చేసుకొని మీరు పనిచేస్తే అది మీ న్యాయమా? మీరు దోసుకుంటున్నారు. ఒక అభిమాని, సగటు అభిమాని, పాపం మీ సినిమా ఫస్ట్ డే వచ్చేసి పాపం ఇంట్లో తిండి ఉండదు, బట్టలు ఉండవు, బట్ మీ అభిమానికి వచ్చేసి 500 బ్లాక్లో కొని చూస్తున్నాడు. ఇది చట్టం లోపల లుసుకొని మీరు దోసుకుంటారు. మీరు దొంగలు, ప్రొడ్యూసర్ దొంగలు, ఎగ్జిబిటర్లు దొంగలు. మిమ్మల్ని అరెస్ట్ చేయాలి, మిమ్మల్ని అడగాల. సగటు ప్రజలలో బీద వాళ్ళు ఉన్నారు, వాళ్ళ గురించి ఆలోచించారా? సగటు మనిషి తిండి లేదు, వాడు సినిమా చూడడానికి వస్తున్నారు, వాడికి న్యాయం దొరకవద్దా? సగటు అంటే ఎందుకంటేనే సినిమా చూసే పబ్లిక్ అంటే బయట ఇంట్లో చూసిన వాళ్ళు ఎక్కువ ఉంటారు. సో అంతిమంగా ఏముంది అంటే మెజార్టీ ప్రజలకు న్యాయం జరగాల. కొద్ది మంది పట్టుకొని జూబ్లీస్ బంజారాస్ పట్టుకొని ప్రొడ్యూసర్ పట్టుకొని వాళ్ళ యాంగిల్ ఆలోచిస్తే తప్పే. బస్ ఇప్పుడు మనం చట్టం చెప్పిన పని మనం చేయట్లేదా? అబద్ధం ఆడద్దని చెప్పండి, మనం అబద్ధం ఆడతలేమా? కట్నం తీసుకోవట్లేదా? ప్రొడ్యూసర్లు కట్నం తీసుకోవట్లేదా? వాళ్ళ కారుకు నంబర్ కోసం ట్యాక్స్ ఎగ్గట్లేదా? వాళ్ళు న్యాయంగా బతుకుతున్నారా? అసలు ఆల్ ప్రొడ్యూసర్లు అందరూ న్యాయంగా గవర్నమెంట్గా ట్యాక్స్ కడుతున్నారా? అది అన్యాయం కాదా? మిమ్మల్ని అడగలేకనా? ఎస్ అంటే మీ దగ్గర డబ్బులు ఉన్నది అంటే డబ్బులు చట్టం ఒక రకంగా పనిచేస్తుంది, బీదానికి ఒక రకంగా పనిచేస్తుంది. ఎట్టి పరిస్థితుల్లో అలాంటి ఆఫ్కోర్స్ ఆయన తప్పు చేశాడు, బట్ మీరు మీ సినిమా టికెట్ రేట్ తగ్గించుకోండి, రెమ్యూనరేషన్ తగ్గించుకోండి. కామన్ మ్యాన్కి నేను ఒక ₹50 సినిమా చూడగలగాల. ఓకే, నేను బతకడానికి నాకు ఎంటర్టైన్మెంట్ ఫ్రీ ఆఫ్ కాస్ట్ రావాలా. సో కాబట్టి ఏమంటున్నా అతన్ని ఎలాంటిగా అతను ఆల్రెడీ సంపాదించుకున్నాడు, ఆ డబ్బులను మీరు సీజ్ చేసుకోండి, అతను వదిలిపెట్టేసాను, మంచి దర్జా బతుకుతారు. ఎందుకంటే ఆయన ఫ్యామిలీలో ఆర్థికపరమైన అవమానాలు జరిగినాయి కదా, కాబట్టి ఆయన అలా చేసి ఉండొచ్చు. నేను చూసిన ప్రకారము మనం ఎప్పుడైతే సమాజంలో డబ్బుకు విలువిచ్చినామో అలా తప్పుదారు వెతుకుతారు. నాకు డబ్బు గౌరవం దొరుకుని తప్పుదారు పడతాను కదా. సో కాబట్టి ఏమంటున్నా అంటే అతను వదిలిపెట్టేసండి. ఆయన డబ్బులు ఉంటే సంపాదించుకుని ఉంటే అది గవర్నమెంట్ సీజ్ చేసి అనాథాశ్రమానికో లేకుండా మంచి మానవత్వ విలువలతో సినిమా తీసే ప్రొడ్యూసర్లకు ఇవ్వండి, వాళ్ళు సినిమా తీస్తుంటారు. జై హింద్. అంటే ఇప్పుడు ఇలా ఇల్లీగల్ వెబ్సైట్లో చూడడం వల్ల మన పర్సనల్ డేటా వెళ్ళిపోయి మిస్యూజ్ అవుతూ ఉంటుంది. చాలా బెట్టింగ్ యాప్లు చూడడం వల్ల ప్రాణాలు పోతున్నాయి. సో దీనికి మనం పూర్తిగా అగైనెస్ట్, ఎందుకంటే ఇది కాకూడదు. ఆ ఇష్యూలో మాత్రం మనం పూర్తిగా వ్యతిరేకిస్తున్నాను, ఖండిస్తున్నాను. అలా జరగకూడదు. అది పూర్తిగా మన వ్యక్తిగత యొక్క రక్షణకు అది మన బ్యాంకింగ్ పాస్వర్డ్ వెళ్ళిపోతాయి కాబట్టి ఇది పూర్తిగా నేను ఖండిస్తున్నా. ఇలా జరగదు. ఈ విషయంలో మాత్రం శిక్షించవచ్చు. థ్యాంక్ యూ.